భారీ అభివృద్ధి సాధించాం. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు 2 సంవత్సరాలు పూర్తి కావస్తుందని, ఈ 2 ఏళ్లలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలకు పైగా భారీగా అభివృద్ధిని సాధించామని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. స్థానిక జనసేన కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాము అధికారం చేపట్టే నాటికి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయని, తాము వాటిని పునర్నిర్మించామని అన్నారు. తాడేపల్లిగూడెం గ్రామీణ మండలం మాధవరం, అప్పారావుపేట తదితర రోడ్లు, పెంటపాడు మండలం పడమర విప్పర్రు, తాడేపల్లిగూడెం పట్టణాలలో ప్రధాన రహదారులు నిర్మించామని తెలిపారు. నియోజకవర్గంలో అన్ని రహదారులు రాబోయే 2 ఏళ్లలో పూర్తి చేస్తామని అన్నారు. గత వైసీపీ నిర్వాకం వల్ల ఊళ్ళోకి బస్సులు రాలేని దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. ప్రస్తుతం రహదారులను మంచి నాణ్యతతో నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. బస్సులు పట్టణంలోకి వచ్చే విధంగా కృషి చేశామన్నారు. వైద్య సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా గత 2 ఏళ్లలో 5.4 కోట్ల రూపాయలను అందజేశామని తెలిపారు. 100 కోట్ల పైన ఈ రోజు వరకు డెవలప్ చేసామని చెప్పడంలో ఏమాత్రం అతిశయం లేదు. నేను వచ్చేటప్పటికి ఏ ఊరికి వెళ్ళడానికి రోడ్డు లేదు. వెస్ట్ వేపర్ రోడ్ వేసాం, మాధవరం రోడ్ వేసాం, అప్పారాపేట రోడ్ వేసాం. అంతేకాకుండా ఈ తాడేపూడిలో మెయిన్ రోడ్లన్నీ కూడా వేయడం జరిగింది. అసలు మెయిన్ రోడ్లే లేవు. బస్సులు ఊళ్ళోకి రాని పరిస్థితి నుంచి ఈ రోజులు హాయిగా బస్సు ఊళ్ళోకి వచ్చి పిల్లల్ని ఎక్కించుకెళ్ళే పరిస్థితి కల్పించిన ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి తాడేపూడి కాన్స్టిట్యూన్సీ తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. ఇంకా పోతే CMRF, ఈ CMRF ఫండ్ అనేది ఎక్కడా కూడా నవ్వుతో నా భవిష్యత్తు ఇంకో సీఎం ఎవరైన విధంగా ఈ తాడేపూడి కాన్స్టిట్యూన్సీలో నేను తీసుకొచ్చింది ప్రత్యేకంగా 5,40,00,000 రూపాయలని ఈ రోజు వరకు సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చాం గడిచిన 19 నెలల కాలంలో. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ తరఫున మరికొంత ఇచ్చారు. ఇవన్నీ కూడా పేద ప్రజలను ఆదుకునే విధంగా ఈరోజు చేసి కార్యక్రమానికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా పోతే మరి ఏదైతే స్త్రీ స్వావలంబన, స్త్రీ శక్తి అనే విధంగా మరి ఇవాళ బస్సు టికెట్ ఫ్రీ చేశారో దాంట్లో భాగంగా ఈ రోజు వరకు మరి దాదాపుగా 50 కోట్ల మంది అక్క చెల్లెళ్ళంతా ప్రయాణం చేశారని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఎందుకంటే అంటం కాదు, చేయడం చాలా కష్టం. చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దోసే ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేది ప్రజలు గుర్తించి రాబోయే రోజుల్లో కూడా ఎక్కడా కూడా కూటమికి ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది లేకుండా మళ్ళీ అన్ని చోట్ల కూడా కూటమి గెలుస్తుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయం లేదు. ఏదైతే వాళ్ళు చెప్పుకుని డబ్బా కొట్టుకుని బతుకుతున్నారో వైసీపీ నాయకులు, వాళ్ళ ప్రజల్లోకి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం అవుద్దని కూడా చెప్పి మీ అందరి దగ్గర ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఎప్పటికప్పుడు మేము ముందు పెడతాం. ఇంకా ఏదైనా ఉన్నా కూడా మా దగ్గర మీరు చెప్పొచ్చు.